గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఒక విప్లవాత్మక నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు ఆ విషయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా పిఏలు అంటేనే ఎమ్మెల్యేల వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటారు. మీరు ఉద్యోగం ఒకటే కాకుండా పిఏకి పక్కన పెట్టుకున్నారు వ్యవహారాలను చూడటానికి. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి లోకేష్ గారు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడమే నిజమైన నాయకత్వం అని ఆయన కొనియాడారు. అంటే సముచిత గౌరవం ఇద్దామనా లేకపోతే ఇలాంటి ప్రగతిశీల మార్పులు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొంటూ ఆయన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఎందుకని నా పక్కనే ఉంచుకోవాల్సి వచ్చింది అని అంటే, ఈరోజు తను నిత్యం పబ్లిక్ రిలేషన్స్తో ఉన్నప్పుడు అక్కడ తనకి ఏదైనా యాక్సెప్టెన్సీ లోపం ఉంటే, నాలాగే అందరూ ఇప్పుడే ఆలోచన చేయాలి, సానుకూలంగా స్పందించాలి, ఓపెన్ మైండెడ్గా ఉండాలి అని అంత ఆస్పైర్ చేసే పరిస్థితి మనకు లేవు. అలాంటప్పుడు నేను ఇంకెక్కడైనా నాతో కాకుండా ఇంకెక్కడైనా తనను పెట్టినప్పుడు, అక్కడ రిసీవింగ్ తనను సరిగ్గా చేసుకున్నప్పుడు, తను దాన్ని ప్రాపర్గా తనను మళ్ళీ ఇంకొంచెం మానసికంగా తనను కుంగదీసే పరిస్థితిలోకి తను వెళ్తుంది. అంటే తన కాన్ఫిడెంట్ లెవెల్స్ని దెబ్బతీసే పరిస్థితికి పిలిచి మరీ నేను ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళినట్టు అవుతుంది. అలా కాకుండా ముందు నాతోనే ఇక్కడ ఏదో తనని గొప్పగా క్రియేట్ చేయాలనో నేను గొప్పగా అవ్వాలనో కాదు, ఈ ప్లేస్ అయితే తనకి యాక్సెప్టెన్సీ అనేది సొసైటీలో ఈజీ అవుతుందని చెప్పి ఇలా అవకాశం ఇస్తే ఎవరైనా రాణించగలరని ఈ సంఘటన నిరూపిస్తోంది. సమర్థతకి ఇటు లింగానికి లేదంటే ఇంకొక స్త్రీయా పురుషుడా అనే దానికి సంబంధం లేదు. అది నాకు కనబడింది కాబట్టి అమ్మాయికి అవకాశం ఇచ్చాను. తనను చూసి ఇంకో 10 మంది వస్తారు. గల్లా మాధవి గారి ఈ చొరవపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.